ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎల్లుండి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, మూడో అభ్యర్థిపై క్లారిటీ వచ్చిందా? ఎంతసేపట్లో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది? అంటే ప్రియా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆశావాహులు కొంతమంది లోపల ఉన్నారు. అందులో చింతకాయల విజయ్ వచ్చారు. ఇతర సీనియర్ నేతలు కూడా చాలా మంది రాజ్యసభ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా వచ్చారు. అయితే కొన్ని పేర్లు ఖరారైనట్టుగా మనకున్న సమాచారం ప్రకారం సానా సతీష్ ఒకటి, భాష్యం రామకృష్ణ, ఈ రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీటి విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అదేవిధంగా మూడో అభ్యర్థి విషయంలో ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ పేరు ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మహిళా అభ్యర్థిని ఎవరిని ఖరారు చేస్తారు? స్థానికంగా పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే ఇతరత్ర కొంతమంది సీనియర్ నేతలు వర్ల రామయ్య కావచ్చు, లేకపోతే యనమల రామకృష్ణుడు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆశావాహులు చాలా కాలం నుంచి రాజ్యసభ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల పేర్ల విషయంలో కూడా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. కొత్తగా మందకృష్ణ మాదిగ పేరు కూడా తెర మీదకి వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు సామాజిక వర్గ సమీకరణాలు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ స్థానం ఇస్తే కనుక ఢిల్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సత్సంబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి, ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళ కోసం రాజ్యసభ స్థానం ఖరారు చేసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ మూడో అభ్యర్థి కోసం కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి. మొదటి రెండు ఖరారైనా కూడా మూడో అభ్యర్థి కోసం ఖరారు చేస్తున్నారు. బహుశా నామినేషన్లకి ఎల్లుండి లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపే లిస్టు ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ అలా కనుక జరగకపోతే ఇంకా రేపు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నామినేషన్ విషయంలో ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ వేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. కానీ ఫైనల్గా ఈ సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి టీడీపీలో బీజేపీ ఒక స్థానం వద్దనేటప్పుడు టీడీపీకి 3 స్థానాలు వస్తున్నాయి. ఆల్రెడీ జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక మూడింటిలో 2 ప్రకటించినా మూడో స్థానం కోసం ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. గట్టి కసరత్తు కూడా జరుగుతున్నాయి అన్న పరిస్థితి. అన్ని అంశాలను బేరేజ్ వేసుకుని ఒకవేళ మొన్న లోకేష్ ప్రకటించినట్టు 33% రిజర్వేషన్లు కనుక ఇస్తే మహిళలకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఇంకా కసరత్తు జరిగితే రేపు ప్రకటిస్తారు. ఎందుకంటే రేపు నామినేషన్లు వేయడానికి కూడా ఉండదు, ఆదివారం కాబట్టి రేపు ప్రకటించే ఛాన్సెస్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం లోపే లిస్టు రావాలని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.